ప్రాజెక్ట్ దుఃఖదాయని అన్నారంటే అసలు ఏం ఒక్క బెంగాల్ దుఃఖదాయని దామోదర్ నది కలకత్తాకు బెంగాల్లో తెలంగాణ దుఃఖదాయనిగా మారింది ఈ కాళేశ్వరం, ఈ శనేశ్వరం, కూలేశ్వరం. ఎందుకని అంటున్నంటే ఈ ప్రాజెక్టుకు ఎకరాకు నీళ్లు వస్తే 46,600 రూపాయలు ఖర్చు అయింది. అదేవిధంగా ఎకరాకు పంట ఆదాయం ఎంత వస్తుంది? వరి పండిస్తే 30,000, 29,000, 25,000, 30,000 సాలైనా సరాసరి వస్తుంది, 30,000 వస్తుంది. అంటే 16,600 రూపాయలు అదనంగా ఖర్చు అవుతున్నాయి ఈ ప్రాజెక్టు మీద. అంటే మొత్తం సంవత్సరానికి ఎంత అయింది? కరెంటు బిల్లులు కలిసి తడిసి మోపుడైంది. అంటే 13,000 కోట్లు కరెంటు బిల్లు అయింది. ఈ ప్రాజెక్టు మీద తీసుకొచ్చిన అప్పులు మిట్టీలు కలిపితే 25,000 కోట్లు మొత్తం కలిపి ఈ ప్రాజెక్టు నడిపితే సంవత్సరానికి వచ్చి 46,600 కోట్లు ఖర్చు అయింది. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు 46,600 కోట్లు పెట్టి. పోనీ ఏమన్నా రైతుకు అదనంగా ఆదాయం వస్తుందంటే ఆ 30,000 రూపాయల కన్నా ఎక్కువ రాదు. అది కూడా వీళ్ళు ఎంత ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపి మరలిచ్చి ఆ కొట్టకు ఒకసారి ఆ నీళ్లు మరలించకపోతే తొలిసారి ఈ ప్రాజెక్టులో నీళ్లు వదిలి కింద ప్రాంతాలు కొట్టకపోయింది. కొంత మోటార్లు పాడైపోయినాయి. బాహుబలి మోటార్లు మునిగిపోయి రిపేర్ చేయడానికి కూడా పనికిరావు. మళ్ళీ కొత్త ఎంత ఖర్చు. అందుకే ఈ దుఃఖదాయిని నేను చెప్పిన మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన లెక్కల్ని మీకు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం దాని వేలు ఎంత అన్నారు? ఫస్ట్ ఎకరానికి 30,000 ఆదాయం వస్తే ఎకరానికి 46,600 రూపాయలు ఖర్చు అయింది. 16,600 అదనంగా అవుతుంది. కాబట్టి సంవత్సరానికి వచ్చి 46,600 కోట్ల పైసలు ఖర్చు అయింది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ నడిచిన నష్టమే నడువుకున్నారు. అందుకే తెలంగాణ దుఃఖదాయిని అన్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అయినా నీళ్లు ఎప్పుడు కూడా నిజం దేవుడు ఎరుగు, నీళ్లు పల్లం ఎరుగు అంటారు. గురుత్వాకర్షణ శక్తి ఎట్లా పోవాలి. అవును, నువ్వు ఇట్లా 800 అడుగు 900 అడుగు ఎత్తుపోయి మళ్ళీ తిప్పి మళ్ళీ ఇందులోంచి మళ్ళీ ఎత్తిపోసి ఏంది తిప్పిపోతలు, రివర్స్ తిప్పిపోతలు ఇది. కాబట్టి ప్రాణహిత చేవేళ్ళు అయితే 142, 152 టీఎంసీలు చక్కగా గురుత్వాకర్షణ నీళ్ళు వస్తాయి. అందుకే ఆ ప్రాజెక్టును ఆలోచన చేస్తాం ఇప్పుడు మేము గోదావరి నది పైన. మళ్ళీ దాన్ని పునరుద్ధరించే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తాడు. కాబట్టి ఇంకా ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, వాళ్ళ జేబులో వేసుకున్నారు, అనేక ఉల్లంఘనలు ఉన్నాయి. ఇప్పటికే 3 ఇంజనీర్లు జైల్లో ఉన్నారు. విజిలెన్స్ కమిషన్ కూడా ఏం చెప్పింది? 17 మంది ఇంజనీర్ల పైన ఇమ్మీడియట్ గా క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పింది విజిలెన్స్ కమిషన్. అందులో ఈ 3 ఉన్నారు. ఇప్పుడు 3 అరెస్ట్ చేశారు, ఇంకా చాలా మంది అరెస్ట్ చేయబోతారు. దాదాపుగా 100 మందిని మీరు విచారించారు ఈ విషయం. 119 కేసీఆర్ కలిపి. ఇప్పుడు మరి ఏంటి, మరి ఫైనల్ ఏం తేల్చాలనుకుంటున్నారు? తప్పదు. ఇప్పుడు దాదాపు మీరు ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇంతవరకు దాని మీద ఎటువంటి విషయాలు అంటే అభియోగం మోపినప్పుడు ఆధారాలు కూడా చూపించాలి కదా, ఉత్తగ కాదు కదా. ఒక విజిలెన్స్ కమిషన్ ద్వారా సరిపోద్ది. చేసుకో, చట్ట ప్రకారం శిక్షించవచ్చు.